కరీంనగర్ ఓల్డ్ సర్కస్ గ్రౌండ్ గీతా భవన్ సర్కిల్ లో అతిపెద్ద షాపింగ్ ఎక్స్పో కలదర్శన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎక్స్పో 50,000 వెరైటీ ఐటమ్స్ ఒకే చోట. లేడీస్ ఫ్యాన్సీ టాప్స్, జ్యువెలరీ, చెప్పుల్స్, బెడ్షీట్స్, లక్నో చికెన్ సూట్స్, వుడెన్ ఐటమ్స్ లభించును. దర్శించండి కలదర్శన్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ సాకేత. ఈ రోజు మనము 13వ డివిజన్ కి వచ్చాము. అక్కడ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి బరిలో ఉన్నటువంటి నామినేషన్ కి సిద్ధంగా ఉన్నటువంటి ర్యాలీలో మనం ఈ రోజు ఉన్నాము. అది 13వ డివిజన్ లో పోటీ చేస్తున్నటువంటి తెల్ల లక్ష్మీ రమేష్ గారితో మనం ఈ రోజు ఉన్నాం. ఇద్దరు ఉన్నారు కాబట్టి కలిసి అడిగి అన్ని వివరాలు విషయంగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే మేడం. నమస్తే. మీరు 13వ డివిజన్ కార్పొరేటర్ గా నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ర్యాలీ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి, దీని గురించి కూడా చెప్పండి. పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుంది. ఈ 13వ డివిజన్ లో పద్మశాలి వాళ్ళు 1400 మంది ఉన్నారు. మొన్నటిసారి సుతా మేము ఫస్ట్ పోయినసారి సుతా పోటీ చేసినాం. అప్పుడు టికెట్ రాలేదు. ఇప్పుడు ఎందుకు అని అంటే కాంగ్రెస్ మంచి మెజారిటీతో వస్తుంది అని రేవంత్ రెడ్డి అన్ని పనులు చేస్తుండు కాబట్టి ఫ్రీ బస్సు, అన్ని విధాల ఉచిత కరెంటు, ఫ్రీ బస్సు, దళిత ఇవన్నీ చేస్తుండ్రు కాబట్టి మేము అతని కొరకు మేము ఆ పార్టీ నుంచి వెళ్ళి కోరుకుంటున్నాం. తప్పకుండా టికెట్ కొరకు ఆశిస్తున్నాం. రాజేందర్ గారి నాయకత్వంలో టికెట్, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో టికెట్ రావాలని కోరుకుంటున్నాం. టికెట్ వస్తుంది అని మేము ఆశిస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారు, రాజేందర్ గారు, మన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, సిటీ నరేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ లీడర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ రోజు నామినేషన్ వేస్తున్నాం. సార్, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇండిపెండెంట్ లో వేసి ఉన్నారు. మీరు లాస్ట్ టైం కూడా పోటీ చేసిండ్రు మేడం. మళ్ళీ ఒకసారి ఎందుకు పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బాగుంది కాబట్టి, మన పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం బాగుంది కాబట్టి, అందులో మన వెల్చాల రాజేందర్ గారిని నాయకత్వం బాగుంది కాబట్టి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారు అందరూ నాయకత్వం, కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ చాలా ఎత్తున పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మంచి మంచి తెలంగాణ లీడర్లు ఉన్నారు. అందరూ అందుబాటులో ఉన్నారు. ప్రతి సమస్యకు మేము పోయి అడుగుతాం. మా మేడిపల్లి సత్యమన్నను కానీ, మన పొన్నం ప్రభాకర్ అన్నను కానీ, మన నరేందర్ రెడ్డిని కానీ, మన వెలిచాల రావును కానీ అందరూ అందుబాటులో ఉన్నారని మేము ఆ పార్టీని అన్ని పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటి సార్ అంటే, లాస్ట్ టైం ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అప్పుడు గెలిచిన వాళ్ళు ఏమైనా అభివృద్ధి పనులు చేశారా? చేసుంటే అవేంటి, లేకపోతే చేయకపోతే ఇంకేమైనా ఆగిపోయిన పనులు ఉన్నాయా? వాటి గురించి వివరంగా. ఇప్పటి వరకు అయితే అభివృద్ధి పనులు అయితే పోయిన వాళ్ళు అయితే ఏమి చేయలేదు. డ్రైనేజీలు ఆనే ఉన్నాయి, రోడ్లు అక్కడనే ఉన్నాయి. వీధి దీపాలు సుధా వెలగడం లేదు. ఇక్కడ ఎవరు ప్రజల సమస్య సుధా ఎవరు తీర్చేటోళ్ళు లేరు. ఎన్నోసార్లు చెప్పినాం కానీ ఎవరు పట్టించుకోలేదు. ఒకటి మాకు పద్మశాలి 13వ డివిజన్ కాబట్టి మార్కండే గుడి దగ్గర మన అన్ని కులాలను కలుపుకొని మాకు పద్మశాలికి 1400 ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు కనీసానికి ఒక కమిటీ భవన్ సుధా లేదు. అన్ని కుల సంఘాలను కలుపుకొని తప్పకుండా అభివృద్ధి చేస్తామని ముందుకు వస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారిని తప్పకుండా పోయి కలుస్తాము. అన్ని విధాల పని చేయమంటాం. రాజేందర్ రావు గారిని కానీ, మేడిపల్లి సత్యమన్నను కానీ ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాం. అయితే మీరు ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్ వేయడానికి బయలుదేరారు. కానీ చాలా మంది మనం పోటీ చేస్తున్నాం, మనం ఒక నామినేషన్ వేస్తున్నాం అంటే ఎంతో మంది ప్రజలు మన ఇంటికి వచ్చి మనకు సమస్యల గురించి చెప్పే అవకాశం ఉంది. అలాంటిది ఈ డివిజన్ కి సంబంధించి ఒక సమస్య ఎప్పటి నుంచో తీరకుండా ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే మీరు ఏం చెప్తారు? డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, వీధి దీపాలు సుధా వెలగడం లేదు. అన్ని సమస్యలు బాగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పడానికి ఒక సమస్య అనేది మొత్తం అన్ని సమస్యలు ఉన్నాయి. దాని కొరకే అన్ని కులాలను కలుపుకొని నేను ముందుకు పోతున్నా. నేను ఇక్కడ ఉండబట్టి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల సంది నేను ఇక్కడనే ఉంటున్నా. లాస్ట్ టైము మీరేమైనా అంటే హామీలు ఇచ్చున్న విషయం పక్కన పెడితే ఈసారి కూడా మీరు గెలుస్తున్నారు. పార్టీ నుంచి, ఇప్పుడు లీడింగ్ పార్టీ నుంచి టికెట్ తీసుకొచ్చుకున్నారు కాబట్టి ఏది తొందరలో ఈ పనిని పూర్తి చేస్తా, ఈ అభివృద్ధి చేస్తా అని మీ ప్రజలకు, మీ డివిజన్ ప్రజలకు మీరు మాటిచ్చిండ్రు. ఇప్పుడు ఫస్ట్ డ్రైనేజీ కావాలి, రోడ్లు కావాలి, వీధి దీపాలు, సీసీ కెమెరాలు ఇవైతే అర్జెంట్ గా చేసి, మున్సిపల్ వాటరు ఇవైతే అందరికి అందుబాటులో అన్ని కులాల వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
అందరికీ ఇవి చేస్తా అని అందుబాటులో ఉండి నేను చేస్తానని కోరుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ లేడీ రిజర్వేషన్ కాబట్టి మేడం గారు కూడా నామినేషన్ వేస్తున్నారు కాబట్టి సడన్ గా ఒక సమస్య వచ్చింది, ఒకరు కాకపోతే ఒకరు అందుబాటులో ఉంటారు, అది వేరే విషయం. కానీ మీతో పోటీ పడే అభ్యర్థులు కూడా చాలా గట్టి వాళ్ళే, ఇంతకు ముందు పోటీ చేసిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళని కాకుండా నాకే ఓటు వేయాలి అనడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? 40 సంవత్సరాల సంది ఇక్కడనే ఉంటున్నా కాబట్టి నేను అందరికి అందుబాటులో ఉంటున్నా. ఈ గుడి డెవలప్మెంట్ కానీ, ఫస్ట్ కమిటీ డెవలప్మెంట్ కానీ, అన్ని కులాల వాళ్ళకు మొత్తం అన్ని కులాలు నాకు అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు అందరు ఆశీర్వదిస్తా అంటేనే మేము ముందటికి పోయినాం. మొన్నటిసారి సుతా కొద్ది మెజార్టీతోని వేయినా. అప్పుడు ఇండిపెండెంట్ గా వేసిన కానీ రాలేకపోయినా. ఇప్పుడు ముదిరాజు మత్స్యకారులు పద్మశాలీలు అందరు ఈసారి ఒక ఏకదాటికి వచ్చిండ్లు. ప్రతి ఒక్కరు ఏకదాటి మీదకి వచ్చిండ్లు. మీ రమేష్ ఈసారి మీకే వస్తాం, మీకే తప్పకుండా ఓటేస్తామని మాట ఇచ్చిండ్లు. 100% గా మేము అందరి అభయం తీసుకొని, అందరి మాట తీసుకొని ముందుకు వచ్చినాం. లక్ష్మి గారు, మీరు కూడా ఈసారి నామినేషన్ వేస్తున్నారు. లేడీ రిజర్వేషన్ ఉండడం వల్ల మీకు అదొక ప్లస్ అయింది అనుకోవచ్చు. కానీ జనాలకు మిమ్మల్ని గెలిపించాలి అంటే మీరు ఏం చెప్తారు? ఒక కారణం ఏది అంటే ఏం చెప్తారు? అందుబాటులో అందరికీ ఉంటాం. అందుబాటులో ఎవరైనా ప్రజలు సమస్య అని వస్తే వాళ్ళకి పరిష్కారం చేసే దిశలో పోరాడతాం. చేస్తాం మేడం, చేస్తాం. ఈసారి అడుగుతాం. మీకేం చెప్తున్నారు? సమస్యలు అంటే ఏం చెప్తున్నారు? ఈ వార్డులో ఉన్నాయి సమస్యలు. మా సార్ చెప్పిన సమస్యలు మెయిన్ ఉన్నాయి. ఈ 4 సమస్యలు ఉన్నాయి. రోడ్లు, వీధి దీపాలు, సీ కెమెరాలు, ఇవన్నీ 4 ఉన్నాయి కాబట్టి అవైతే నెరవేర్చుతాం. గెలుస్తామన్న ఆలోచన, ఒక భావనతోటి ముందుకెళ్తున్నారా? గెలుస్తామని అందరూ అభయం ఇస్తారు, ఆమె ఇచ్చిర్రు, అన్ని కులాల వాళ్ళు ఇచ్చిండ్రు, మేము ముందుకు పోతున్నాం. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా మీ అంటే ప్రజలకు గానీ, మీ వార్డు ప్రజలకు గానీ ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిసారిగా? కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలు తీసుకొచ్చింది కాబట్టి మేము ఎన్నుకున్నాము. ప్రజలందరూ మాకు ఓటు వేసి గెలిపించుండ్రి అందరూ.